వయోవృద్ధులతో పాటు అన్ని వర్గాల సంక్షేమానికి తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తున్నదని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకుని వర్చువల్ కాన్ఫరెన్స్ లో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా జగిత్యాల కలెక్టర్ కార్యాలయంలో ఈశ్వర్ మాట్లాడుతూ వృద్ధులకు ఆసరా పథకం ద్వారా ప్రతి నెల 2016 రూపాయలు అందజేస్తూ ప్రతి ఏటా సుమారు 3000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. వృద్ధుల పట్ల ఏమాత్రం నిర్లక్ష్యం తగదని, వారి అనుభవాలు, ఆచరణ మనతో పాటు భవిష్యత్తు తరాలకు చక్కని మార్గం చూపుతుందని మంత్రి వివరించారు. వృద్ధులు భారం అనే భావన విడనాడి మార్గదర్శకులుగా గొప్పవారిగా ఆదరించాలని, గౌరవించాలని సమాజానికి ఈశ్వర్ హితవు పలికారు. కోవిడ్ మహమ్మారి సందర్భంగా లాక్ డౌన్ విధించినప్పుడు కేసీఆర్ ఆదేశాల మేరకు వృద్ధాశ్రమాలకు నిత్యావసరాలతో పాటు మెరుగైన వైద్య సేవలు అందించినట్లు ఆయన పేర్కొన్నారు. సమావేశంలో కిన్నెల వెల్ఫేర్ సొసైటీ వ్యవస్థాపకురాలు నాగచంద్రికాదేవి, సీనియర్ సిటిజన్ సంఘం నాయకుడు డాక్టర్ జి నాగేశ్వరరావు, జాతీయ పోషకాహార సంస్థ శాస్త్రవేత్త డాక్టర్ బి సంతోష్ కుమార్, లండన్ నుంచి డాక్టర్ సురేష్ కుమార్ మాట్లాడారు. మంత్రి ఈశ్వర్ జ్యోతి ప్రజ్వలన చేసి సమావేశాన్ని ప్రారంభించగా అంతకుముందు జగిత్యాల జిల్లా కేంద్రంలో వృద్ధులకు పళ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ వసంత, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, కలెక్టర్ రవి, మున్సిపల్ చైర్పర్సన్ శ్రావణి తదితరులు పాల్గొన్నారు. ప్రవేశపెట్టిన పథకాలు యావత్ ప్రపంచ పరివ్యాప్తం చేస్తున్నాం. దానికి ఒకటి కానీ మన పాజిటివ్ వైబ్రేషన్ ని అందుకుంటాం. ఒక్కసారి మన అమ్మను, మన నాన్నను గుర్తు చేసుకుంటే గౌరవనీయులైన జగిత్యాల ఎమ్మెల్యే గారు శ్రీ సంజయ్ గారికి, మరియు తర్వాత జెడ్పీ చైర్మన్ జెడ్పీ జగిత్యాల గారికి, తర్వాత మన స్పెషల్ సెక్రటరీ ఈ కోవిడ్-19 ముందు దయచేసి ముందు సీరియస్ కావాల్సినటువంటి అటెన్షన్ నడిపిలుగా వస్తువులంటూ నవ్వుతూ చూసుకోవాలి అని. సంపాదన పోతే అందరికీ తొలగలేదు, భార్యకి కానీ, పిల్లలకు కానీ, సేవకులకు కానీ. అయితే ఇక్కడ సంపాదన కాదు, ఎక్స్పీరియన్స్, వాళ్ళ టాలెంట్, దాన్ని మళ్ళీ ఉపయోగించుకునే చంద్రశేఖరరావు గారు అనుభవించవచ్చు. దాంట్లో మనం అర్థంతో అయిన చిత్రాలు ఉన్నాయి. సంతోష్ కుమార్ గారు సిద్ధంగా ఉండాలి. హోమ్స్ ఇవాల్యుయేషన్ యాప్ తెలంగాణ ప్రభుత్వం. అందరికీ నమస్కారం అండి. వయోవృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అనేక మంది ప్రముఖులు, ప్రధానంగా గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆశీస్సులతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఒక్కసారి కనుక మనం చూసినట్టయితే గతానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఇక్కడ జరుగుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలను చూసినట్టయితే వాస్తవంగా సంక్షేమ రంగంలో దేశానికే ఆదర్శంగా ఉన్నటువంటి రాష్ట్రంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం ముందంజలో ఉందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. మరి వయోవృద్ధులకు సంబంధించి తనికెళ్ల భరణి గారు మాట్లాడుతూ చాలా గొప్ప విషయాలు చెప్పారు. ఈ సందర్భంగా నేను కూడా చెప్పే మాట ఒకటే, వయోవృద్ధులంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఈ దేశ సంపదగా మనం భావించవచ్చు. అనేకమైనటువంటి అనుభవంతో కూడినటువంటి వారు, వాళ్ళ ఆచరణ కానీ, అనుభవం కానీ భావితరాల వారికి ఒక సందేశాత్మకంగా ఉండేటువంటి వ్యక్తులను మనం వయోవృద్ధులుగా ఈరోజు చూస్తూ ఉన్నాం. ఇంతకుముందు భరణి గారు చెప్పినట్టు అనేక మంది ప్రపంచ ప్రఖ్యాతిగా కాంచినటువంటి గొప్ప వ్యక్తులందరూ కూడా ఆఫ్టర్ 60 వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ మరి చూపించుకోగలిగినటువంటి అనేక పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వయోవృద్ధులనే చెప్పడం కూడా జరిగింది. ఈరోజు మన దేశంలో కానీ లేదంటే ఇతర ప్రాంతాలలో కానీ వయోవృద్ధుల పట్ల ఒక నిర్లక్ష్య వైఖరి కొనసాగుతూ ఉన్నది. అందుకే మనం ఈ కార్యక్రమానికి ముందు ప్రమాణ పత్రాన్ని కూడా చదువుకోవడం జరిగింది. మరి ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో అనేక వృద్ధాశ్రమాలు నడవడం జరుగుతూ ఉంది.
ప్రభుత్వ పరంగా వారికి కావాల్సినటువంటి ఏర్పాటు కూడా చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా కోవిడ్ సందర్భంలో వారికి కావాల్సినటువంటి నిత్యావసరాలను పంపిణీ చేయడం కానీ, వాళ్ళకు కావాల్సినటువంటి ఆరోగ్య రక్షణలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవడం కానీ మరి ఇప్పటికే ప్రభుత్వం చాలా గొప్పగా నిర్వహిస్తూ ఉంది. అదేవిధంగా రానున్నటువంటి కాలంలో ప్రతి జిల్లా కేంద్రంలో ఒక వృద్ధాశ్రమాన్ని, లేదంటే ఒక డే కేర్ సెంటర్ని, లేదంటే మరి వారికి కావలసినటువంటి ఈ పూర్తి స్థాయి ఏర్పాటు ఉండేటువంటి ఒక ఆశ్రమాన్ని నిర్వహించాలనేటువంటి నిర్ణయం ఇదివరకే తీసుకోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరి ముఖ్యంగా వృద్ధులకు సంబంధించి మన గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో చాలా గొప్ప నిర్ణయం. ఎందుకంటే ఆదరణ కోల్పోతున్నటువంటి దాదాపు లక్షలాది కోట్లాది మంది ప్రజలకి మరి ఒక ఆసరణ కల్పించినటువంటి ప్రోగ్రామే ఆసరా ప్రోగ్రాం. ఈ పెన్షన్ రూపంలో వాళ్ళకి ఇచ్చే డబ్బు ఏదైతే ఉందో అనేక సందర్భాలలో వాళ్ళు చెప్తున్నటువంటి మాటలు వింటే మాకు గౌరవం దక్కింది, మేము ఎవరి మీద ఆధారపడకుండా బ్రతికేటువంటి ఏర్పాటు మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేసిండ్రు, మా పెద్ద కొడుకు అని చెప్పేటువంటి మాటలు మనకి గ్రామాలలో వింటూ ఉంటాం. కాబట్టి ఇదొక మంచి ప్రోగ్రాం. మరి ఇప్పటికే మనం దాదాపు 12,46,733 మందికి ప్రతి సంవత్సరం 3,000 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టి వాళ్ళకి ఆసరా పెన్షన్స్ అందించడం జరుగుతూ ఉంది. ఈ ఆసరా పెన్షన్స్ వచ్చిన తర్వాత ఫ్యామిలీలో ఉన్నటువంటి డిస్ప్యూట్స్ కూడా తగ్గిపోయినాయి. మా తల్లిని తండ్రిని ఎవరు పోషించాలి, వాళ్ళని ఎవరు భరించాలనేటువంటి ఇవన్నీ కూడా మరి దాదాపుగా తగ్గిపోయినాయి. ఎందుకంటే వాళ్ళ కాళ్ళపైననే నిలబడి జీవించేటువంటి ఏర్పాటును ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారు చేసినటువంటి సందర్భంలో ఇవన్నీ కూడా తగ్గిపోవడం కూడా జరిగింది. కాబట్టి రానున్నటువంటి కాలంలో మరింత గొప్పగా వాళ్లకు సేవలు అందించేటువంటి ప్రయత్నం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని, అదేవిధంగా చాలామంది సలహాలు సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. మరి ఈ వయో వృద్ధులు ఏ విధమైనటువంటి జాగ్రత్తలు పాటించాలి, తర్వాత ఆరోగ్య సూత్రాలు ఏ విధంగా వాళ్ళు పాటించాలి, తర్వాత వాళ్ళు తీసుకునేటువంటి ఆహారం. అదేవిధంగా ఈరోజు ఇంకొక ప్రయత్నం చేయడం కూడా జరిగింది. డిపార్ట్మెంట్ పరంగా ఒక వెబ్సైట్ను కూడా మనం ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. ఈ వెబ్సైట్ ద్వారా మరి వయోవృద్ధులకు సంబంధించినటువంటి సంక్షేమాన్ని, తర్వాత జిల్లాల వారీగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పూర్తి స్థాయిలో వారి వివరాలు కానీ, వారి ఆరోగ్య పరిస్థితి కానీ, వీటన్నిటిని కూడా మరి ఆ వెబ్సైట్లో ఉంచడం కోసం ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని కూడా ఈరోజు మరి ప్రారంభించుకోవడం జరిగింది. అదేవిధంగా ఒక యాప్ను కూడా మనం ప్రారంభించుకోవడం జరిగింది. ఏవైతే ఈ ఆశ్రమాలు కానీ, ఈ ఇన్స్టిట్యూషన్స్ కానీ సరిగా నిర్వహణ జరుగుతుందా లేదా, అక్కడ మనం వాళ్లకు ఏ రకమైనటువంటి సదుపాయాలు కల్పిస్తున్నాం, అక్కడ చేయాల్సినటువంటి మార్పులు చేర్పులు ఏవైతే బాగుంటుందనేటువంటి విషయాలను గమనించడం కోసం కూడా ఒక యాప్ను కూడా మనం ప్రారంభించుకోవడం జరిగింది.